Hello friends, today I am going to discuss about the first chapter growth and development. In, in child development pedagogy, this is the first chapter we are going to study on growth and development. First chapter growth and development అండి. Growth and development అంటే ఏంటి? What is the meaning of this growth and development? Human beings are not static entities. They keep on changing. Human beings and stage by stage they keep on changing. Changing means growth gani development gani the lifestyle they are changing. Let's understand this change in terms of growth and development. First, growth is change in quantitative aspects of our body. Growth, suppose quantitative means it's a changes that can be measured in such as height, weight, size and shape of the body. Suppose you have to take a baby, when he or she the born baby, like weight is 3.2 kgs, and some months go on, the baby weight is changing and height is changing and size and shape of the body is also changing. Observe in anyone. For 3 years, for 1 year they usually walk. For 1 year they నడుస్తారు వాళ్ళు. Growth is not a lifelong process, it goes on till maturity. Some maturity వరకు ఉంటుంది growth. సపోజ్ దే ఆర్ కమింగ్ ఆఫ్టర్ బీటెక్ తర్వాత సపోజ్ తీసుకోండి, వాళ్ళు 24 ఇయర్స్ వరకు ఏజ్ అక్కడ వరకు గ్రోత్ ఇట్లా ఆడ వరకు స్టాండర్డ్గా ఉంటుందన్నమాట. ఇట్ గోస్ ఆన్ స్టిల్ మెచ్యూరిటీ. దట్ ఈస్ గ్రోత్. గ్రోత్ విల్ టేక్స్ ప్లేస్ మెజర్డ్ ఇన్ సచ్ as హైట్, వెయిట్, సైజ్ అండ్ షేప్ ఆఫ్ ద బాడీ. ఇట్ ఈస్ ఎ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ development refers to systematic changes which leads to an individual from dependency to self-reliance throughout his lifetime, that is going from womb to term. బిడ్డ, బాబు, ఎనీ బేబీ ఇన్ గర్భంలో టు టర్మ్ ఉన్నప్పటి నుంచి 9 months. అండ్ ద డెవలప్మెంట్ రెఫరెన్స్ ఇట్ మీన్స్ డెవలప్మెంట్ బిగిన్స్ బిఫోర్ బర్త్. అంతే కదండి. డెవలప్మెంట్ ఒక బేబీ హ్మ్. ఒక బేబీ ఒక పొట్టలో ఉన్నప్పుడు వాళ్ళు 3 మంత్స్‌కి ఒక 5 మంత్స్‌కి పార్ట్స్ డెవలప్ అవుతుంది. అలా 9 మంత్స్‌కి దే ఆర్ డెవలపింగ్ ద బేబీ డెవలప్మెంట్. దట్ ఈస్ it means development begins before birth, that is from prenatal period or from the time of conception and continues till an individual dies, that is his term. అట్లా కన్జంప్షన్ అంటే కన్జ్యూమ్ అయినప్పటి నుంచి కంటిన్యూస్ అవుతుంది డెవలప్మెంట్. ఇన్ దిస్ టైమ్ period, an individual grows in many ways such as physically, mentally, emotionally. Physically and mentally, emotionally. It means ఫిజికల్‌గా వెయిట్, బాడీ షేప్స్ అయన్నీ అవుతాయన్నమాట. మెంటలీ బ్రెయిన్ డెవలప్‌మెంట్ మెంటలీ ఎలా అవుతుందో వాళ్ళకి బ్రెయిన్ ఎమోషనల్‌గా ఎలా. ఎమోషనల్ మీన్స్ దే ఆర్ లైక్ షోయింగ్, క్రయింగ్, లాఫింగ్, దిస్ ఎమోషన్స్. And development includes progressive and relatively permanent changes, and these changes cannot be reversed. అవి వెనక్కి రావు. దే ఇంక్లూడ్స్ ప్రోగ్రెసివ్‌లీ, రిలేటివ్‌లీ ప్రోగ్రెసివ్‌గా ఇంక్లూడ్ అవుతాయన్నమాట. చేంజెస్ విచ్ ఆకర్ డ్యూ టు సమ్ ఇల్‌నెస్ ఆర్ టైర్డ్‌నెస్ డస్ నాట్ గెట్ అకౌంట్ ఇంటు డెవలప్మెంట్. ఇఫ్ ఇప్పుడు ఎనీ ఇల్‌నెస్, టైర్డ్‌నెస్ అని వచ్చిందనుకోండి, దిస్ డస్ నాట్ కౌంట్ ఇన్ ద డెవలప్మెంట్. ఈ పాయింట్ ఇదే చెప్తుందండి. డెవలప్మెంట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఇదేంటంటే కంటిన్యూస్ దట్ ఇంక్లూడ్స్ గ్రోత్, మెచ్యూరేషన్ అండ్ లెర్నింగ్ ఇట్ సెల్ఫ్. గ్రోత్‌లో కానీ, మెచ్యూరేషన్‌లో కానీ అండ్ లెర్నింగ్ ఇట్ సెల్ఫ్ ఆల్సో. గ్రోత్ ఫిజికల్ ఆర్ క్వాంటిటేటివ్ చేంజెస్ విచ్ కెన్. గ్రోత్ అంటే ఏం లేదండి. ఫిజికల్ ఆర్ క్వాంటిటేటివ్ చేంజెస్ విచ్ కెన్ బి మెజర్డ్ ఇన్ మెజరింగ్ యూనిట్స్ సచ్ యాస్ చేంజెస్ ఇన్ హైట్, వెయిట్, షేప్ అండ్ సైజ్. గ్రోత్ చెప్పా కదండి. ఒక మనిషి గ్రోత్ స్టేజ్ బై 6 ఇయర్స్‌కి, 7 ఇయర్స్‌కి, 8 ఇయర్స్‌కి చేంజ్ అవుతూ ఉంటుంది గ్రోత్ వాళ్ళకి. టిల్ గ్రోత్ సమ్ సర్టెన్ ఏజ్ వచ్చే వరకు అనమాట. మెచ్యూరేషన్. Maturity is the ability to respond to the environment in appropriate manner and is highly relatable to hereditary. Example, a child 2 years of age cannot perform any task from whom he is not mature physically. Maturity అంటే అండి ద బేస్డ్ ఆన్ ద బయట రెస్పాండ్ అవ్వడం, ఎన్విరాన్మెంట్ ఎవరితో ఎలా మాట్లాడాలి, అప్రోప్రియేట్ మేనర్, హై రిలేటివ్ హెరిడిటీ, అప్రాట్ మేనర్‌లో
టిల్ ఏజ్ వచ్చే వరకు మెచ్యూరిటీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, అది దట్ ఈస్ ద మెచ్యూరేషన్. ఇప్పుడు 2 ఇయర్స్ ఏజ్ కెనాట్ వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు. చైల్డ్ 2 ఇయర్స్ ఏజ్ హి ఈస్ నాట్ మెచ్యూర్ ఫిజికల్లీ కదా. లెర్నింగ్ కమ్స్ ఫ్రమ్ ఎఫర్ట్స్ అండ్ ప్రాక్టీస్ ఆర్ వీ కెన్ సే రిలేటివ్లీ డిజైర్డ్ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్. ఒక లెర్నింగ్ ఏదైనా మనం చదవాలంటే ఒక ఎఫర్ట్స్ పెట్టాలి. దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే కదండీ రిలేటివ్ డిజైర్డ్ పర్మనెంట్ చేంజ్ ఇన్ బిహేవియర్. అప్పుడు చేంజ్ అవుతుంది ఏదైనా. దిస్ దిస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. నేను ఇది ఈ చాప్టర్ అయిపోగానే మీకు ఎంసీక్యూస్ ఇస్తాను. తప్పకుండా చూడండి. టెట్‌కి రిలేటెడ్ క్వెషన్స్. అండ్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్‌మెంట్ ఇస్ ద దీంట్లోనే మాక్సిమం వస్తాయి ఎంసీక్యూస్. డిఫరెన్స్ ఏంటి? గ్రోత్ ఈజ్ క్వాంటిటేటివ్. దట్ ఈజ్ హైట్, వెయిట్, షేప్ అండ్ క్వాంటిటేటివ్ చెప్పా గానీ డెవలప్‌మెంట్ అంటే బోత్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ మీన్స్ హైట్, వెయిట్, సైజ్ అండ్ క్వాలిటేటివ్. మెచ్యురేషన్, మెంటలీ, ఎమోషనల్లీ డెవలప్‌మెంట్‌లో కూడా ఉంటుందనమాట. దిస్ ఈజ్ డెవలప్‌మెంట్. గ్రోత్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ టు ఫిజికల్ యాస్పెక్ట్స్ ఓన్లీ. గ్రోత్ అనేది ఫిజికల్‌లోనే చెప్తారు. చెప్పారు కదండీ! బాడీ ఒక హ్యూమన్ బీయింగ్ స్టేజెస్ కొద్దీ ఏజ్, వెయిట్, హైట్, షేప్ అన్నీ మారుతుంటది. ఫిజికల్ యాస్పెక్ట్స్‌లోనే చెప్తారు. ఇక్కడ డెవలప్‌మెంట్ ఇంక్లూడ్స్ ఫిజికల్లీ, మెంటలీ అండ్ ఎమోషనల్లీ బోత్ వస్తుంది డెవలప్‌మెంట్ అంటే. అంతే కదండీ! ఒక హ్యూమన్ బీయింగ్ తను ఎదుగుదల ఎలా ఉంటుంది డెవలప్‌మెంట్‌లో గాని అది 2 వస్తుందనమాట. గ్రోత్ స్టాప్స్ అట్ సర్టెన్ ఆల్రెడీ మీకు చెప్పా కదండీ ఈ పాయింట్. గ్రోత్ స్టాప్స్ అట్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ లైఫ్. ఒక పీరియడ్ ఆఫ్ లైఫ్‌లో సపోజ్ యూ హావ్ టు టేక్ దట్ ఏజ్. సపోజ్ తీసుకోండి ఒక ఇంటర్మీడియేట్ తర్వాత కొంతమంది గ్రోత్ ఆగిపోతుంది. అక్కడ వరకు హైట్ ఇంతవరకే అవుతారు. వెయిట్ ఇంత కొంచెం 24 ఇయర్స్ వచ్చే వరకు అట్లా. డెవలప్‌మెంట్ కంటిన్యూస్ టిల్ డెత్. అంతే అండి డెవలప్‌మెంట్. మనం చేసే లెర్నింగ్ ప్రాసెస్ బట్టి, ప్రాక్టీస్ బట్టి, ఎఫర్ట్స్ బట్టి డెవలప్‌మెంట్ అనమాట. గ్రోత్ కెన్ బి మెజర్డ్. ఇది మెజర్ చేయొచ్చు. డెవలప్‌మెంట్ కెన్ బి ఓన్లీ అసెస్డ్. ఓకే. ఇంక్లూడ్స్ స్ట్రక్చరల్ చేంజెస్. ఇంక్లూడ్స్ బోత్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ చేంజెస్. ఇది స్ట్రక్చరల్ ఓన్లీ స్ట్రక్చరల్ చేంజెస్. ఇది ఫంక్షనల్ చేంజెస్. స్ట్రక్చరల్ అంటే హైట్, వెయిట్, బాడీ ఇట్లా చెప్తాం. స్ట్రక్చరల్ చేంజెస్ ఓన్లీ. ఇది ఇంక్లూడ్ ఫంక్షనల్. ఫంక్షనల్ మీన్స్ బ్రెయిన్ ఫంక్షనల్ ఎలా ఉంటుంది mentally, emotionally. This is the functional changes. And coming to next one, as accept aspects and are types of developments. These are the types of development. డెవలప్మెంట్లో ఏమేమి ఉంటాయంటే ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నేటివ్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఫిజికల్గా గ్రోత్ ఎలా ఉంది, కాగ్నేటివ్ డెవలప్మెంట్. కాగ్నేటివ్ మీనింగ్ మీకు చూపిస్తానండి. వాట్ ఈజ్ cognitive meaning in Telugu? It refers to mental process involved in acquiring, storing, and processing and utilizing, which includes functions like perception, attention, memory, and reasoning. అవగాహన ద్వారా తెలుసుకోవడం. అవగాహన అవేర్నెస్. కాగ్నేటివ్ మీన్స్ అవేర్నెస్. అవగాహన అంతే కదా. ఎక్కువ అవగాహన అవేర్నెస్ ఉంటేనే కదా ఏదైనా సక్సెస్ అవుతాం. ఎమోషనల్ డెవలప్మెంట్. ఎమోషనల్‌గా మోరల్ డెవలప్మెంట్. మోరల్ డెవలప్మెంట్ కూడా అంటే ఏంటి చూపిస్తాను మీకు. నైతిక అభివృద్ధి. మోరల్ డెవలప్మెంట్. మోరల్లీ ఎలా నైతిక విలువలు, మోరల్ ఎథిక్స్ ఇన్ని నేర్చుకోవడం ఎలా ఉంటుంది మోరల్ డెవలప్మెంట్. ఇవన్నీ అండి మోరల్ డెవలప్మెంట్. అండ్ మీకు క్లియర్‌గా మళ్ళీ తర్వాత చెప్తాను. లాంగ్వేజ్ డెవలప్మెంట్. లాంగ్వేజ్ సపోజ్ యూ హ్యావ్ తెలుగు, మన నేటివ్ లాంగ్వేజ్ తెలుగు. దాన్ని ఎలా లాంగ్వేజ్ డెవలప్మెంట్. సోషల్ మీన్స్ సొసైటీ సోషల్లీ ఎలా ఉండాలి. సోషల్ డెవలప్మెంట్. దట్ ఈస్ ద థింగ్స్ దే ఆర్ ఇన్ టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్స్. Physical development. Coming to the physical development already I said refers to the development of body structure, includes muscles, bones and organs. ఫిజికల్ గ్రోత్. ఫిజికల్ అంటే ఇదే అండి మన బాడీ యొక్క శక్తి పెరుగుదల, మజిల్స్, బోన్స్, ఆర్గాన్స్. ఇట్ ఇంక్లూడ్స్ మోటార్ డెవలప్మెంట్ ఆల్సో విచ్ మీన్స్ టు గెయిన్ better control over our bones, muscles and other parts of our body which help us to manipulate the
ఎన్విరాన్మెంట్. అర్థమైంది కదండి. మోటార్ డెవలప్మెంట్ ఇస్ టూ టైప్స్ అంట. ఇది మోటార్ డెవలప్మెంట్ టూ టైప్స్, గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అండ్ ఫైన్ మోటార్ డెవలప్మెంట్. Gross motor development, which involves the development of the large muscles in the child's body. These muscles help us to sit, stand, walk, and run. Gross motor ఏం లేదండి, లార్జ్ మజిల్స్ ఇన్ ద చైల్డ్స్ బాడీ. లార్జ్ మజిల్స్ పెద్ద, ఇప్పుడు లార్జ్ మజిల్స్ అంటే మనం నడవడానికి యూజ్ చేసే మజిల్స్, పరిగెత్తడానికి, వీటన్నిటికి లార్జ్ మజిల్సే కదండి. మన కాళ్ళ కానించి ఇవన్నీ ఈ దిస్ మజిల్స్ హెల్ప్ అస్ టు దిస్ ఇస్ గ్రాస్ మోటార్ డెవలప్మెంట్. ఒక చైల్డ్స్ బాడీలో ఎలా సిట్, స్టాండ్, వాక్ అండ్ రన్ అవుతుంది, గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అంటారు. ఫైన్ మోటార్ డెవలప్మెంట్ ఇచ్ ఇన్వాల్వ్స్ ద స్మాల్ మజిల్స్ ఆఫ్ ద బాడీ, ఎస్పెషల్లీ ఇన్ ద హ్యాండ్. అంతే కదండి, మన హ్యాండ్, ఫింగర్స్ ఇవన్నీ స్మాల్ మజిల్స్ ఉంటాయి. దీస్ మజిల్స్ హెల్ప్ అస్ ఇన్ యాక్టివిటీస్ లైక్ రైటింగ్, డ్రాయింగ్, థ్రోయింగ్, గ్రాస్పింగ్. దీస్ ఆర్ ద స్మాల్ మజిల్స్. బిగ్ లార్జ్ మజిల్స్ అంటే మన లెగ్స్ కానించి మొత్తం. Cognitive or intellectual development. Already I said that what is the cognitive development. This means, already I told you this includes development of intellectual abilities such as the awareness, ఏదైనా దేనిపైన thinking, reasoning, imagination, memory, problem solving. ఇంటలెక్చువల్ డెవలప్, కాగ్నిటివ్ బాగా థింకింగ్ చేయాలి, రీజనింగ్ అబిలిటీస్, ఇమాజినేషన్ అబిలిటీస్, మెమరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెంటనే గ్రాస్ప్ చేయడం. దిస్ ఆర్ ద కాగ్నిటివ్ డెవలప్మెంట్. Language development. It is one of the important aspects of cognitive development. Okay. In language development, we acquire the ability to learn, use, comprehend, and manipulate skills of language. అర్థమైందనుకుంటాను. లాంగ్వేజ్, ఇట్ ఇన్ లాంగ్వేజ్ వీ అక్వైర్ ద అబిలిటీ టు లెర్న్, యూజ్. సపోజ్ యూ హ్యావ్ టు టేక్ ఎనీ లాంగ్వేజ్ అండ్ హౌ టు యూజ్ టు study that particular language, comprehend and manipulate skills in language. These are the language development. Emotional development. Emotional development refers to the ability to recognize, express, and control over our emotions. It comes under social development too also. అంతే కదండీ. మన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకుంటాము, బయట వారితో ఎలా మాట్లాడతాము, ఎలా రికగ్నైజ్ చేస్తాము, ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాము. సోషల్ డెవలప్‌మెంట్. ఇట్ ఈస్ ద అబిలిటీ టు అకామిడేట్ వన్‌సెల్ఫ్ అకార్డింగ్ టు ద నీడ్స్, వాల్యూస్ అండ్ నార్మ్స్ ఆఫ్ ద సొసైటీ. ఆ సొసైటీ బట్టే కదండీ ఒక మనిషి, ఆ ఎన్విరాన్మెంటే ఒక బట్టి ఆ మనిషి పెరుగుతారనమాట. బేస్డ్ ఆన్ ద సొసైటీ, సోషల్ సోషలీ బయట వాళ్ళు ఎలా ఉండాలి, డెవలప్మెంట్ సొసైటీకి తగ్గట్టు సచ్ యాస్ కోఆపరేషన్, లీడింగ్ హెల్తీ రిలేషన్స్ విత్ పీపుల్. హెల్తీ రిలేషన్స్ ఉండాలండి బయట సొసైటీతో, విత్ పీపుల్ ఇన్ అవర్ సరౌండింగ్. హెల్తీ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. దిస్ ఈస్ ద డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్. ఎలా వాళ్ళతో నడుచుకోవాలి, బయట వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, మాట్లాడాలి, ఇదే అండి మెయిన్. అండ్ మోరల్ డెవలప్మెంట్. మోరల్ డెవలప్మెంట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ విచ్ మీన్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ వన్స్ అబిలిటీ టు టేక్ డెసిషన్స్ అబౌట్ రైట్ అండ్ రాంగ్. మోరలీ తను కరెక్ట్ చేస్తున్నాడా లేదా, దిట్ ఈస్ ద స్కిల్, హ్యావ్ టు టేక్ డెసిషన్. దిస్ ఈజ్ రైట్ ఆర్ దిస్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ ద మోరల్ డెవలప్మెంట్. అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డెవలప్మెంట్. హెరిడిటరీ ఫ్యాక్టర్స్. డెవలప్మెంట్‌కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. హెరిడిటరీ ఫ్యాక్టర్స్, బయాలజికల్ ఆర్ కాన్స్టిట్యూషన్ ఫ్యాక్టర్స్, ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అండ్ సోషల్ నేచర్. బేస్డ్ ఆన్ these factors. Stages of development. A child's development is generally classified in 5 stages. Prenatal birth, 9 months before birth. 9 months దీన్ని ప్రీనేటల్ పీరియడ్ అంటారండి. ఇన్ఫాన్సీ, బర్త్ టు 2 years, సెన్సెస్ ఆర్ టీచర్స్. అండ్ ఎర్లీ చైల్డ్‌హుడ్ 2-6 ప్రీ స్కూల్ ఏజ్. 2-6 అనేది ప్రీ స్కూల్ ఏజ్ అంటారు. లేటర్ చైల్డ్‌హుడ్ 7-11 years గ్యాంగ్ ఏజ్. అడోలసెన్స్ 12-19 years ఐడెంటిటీ క్రైసిస్ ఇది. ఇన్ఫాన్సీ. And coming to this first infancy, the development of language starts from this stage. ఒక లాంగ్వేజ్ ఒక బేబీ అమ్మ అనడం, లైక్ మాట్లాడడం, వాయిస్ దిస్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇక్కడి నుంచే కదండి స్టార్ట్ ఫ్రమ్ దిస్ స్టేజ్ ఓన్లీ. డ్యూరింగ్ దిస్ స్టేజ్ చైల్డ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ డిపెండెంట్ టాడ్లర్ టు అన్ యాక్టివ్ చైల్డ్. హీ ఆర్ షీ ఈజ్ నౌ ఏబుల్ టు క్రాల్ అండ్ వాక్. అవును, వాళ్ళు ఆ టైంలోనే క్రాల్ చేస్తారు, వాక్ చేస్తారు, లైట్గా మాటలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ డెవలప్మెంట్ ద స్టేజ్ ఆఫ్ ఇన్ఫాన్సీ రికార్డ్స్ ద మోస్ట్ గ్రోత్. ఇక్కడ ఫిజికల్ డెవలప్మెంట్‌లో అంట ద స్టేజ్ ఆఫ్ ఇన్ఫాన్సీలోనే వాళ్ళ గ్రోత్ ఎలా ఉంది తెలిసిపోతుందనమాట. ఎర్లీ చైల్డ్‌హుడ్. Early childhood 2 to 6 years. In this stage, children spend a lot of time playing with toys.
At this stage, children do not attend the traditional system of education, but they start going to preschool or play school. Children are self-centered egos at this stage.